డాక్టర్ గారు క్రాంతి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 8 సంవత్సరాలు. వాడు అప్పుడప్పుడు చెస్ట్‌లో నొప్పి వస్తుందని కంప్లైంట్ చేస్తుంటాడు. వాడి హార్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తోంది. వాడికి బీపీ 90/60 ఉంటోంది. ఇది ఏమైనా సీరియస్ కాంప్లికేషన్‌కు దారితీస్తుందా? వాడి హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతోంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. క్రాంతి గారు, సాధారణంగా పిల్లల్లో ఏదైతే హార్ట్ రేట్ ఉంటుందో అది 100కి పైనగానే ఉంటుంది జనరల్‌గా మీరు చూసారంటే. సో, మీ పిల్లవాడికి ఎగ్జాక్ట్‌గా హార్ట్ రేట్ ఎంత ఉంది ఇందులో మీరు మెన్షన్ చేయలేదు. సో, అది గమనించండి. అండ్ పల్స్ రేట్ అనేది కూడా మీరు పల్స్ చెక్ చేసినప్పుడు 1 మినిట్ కంప్లీట్‌గా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్విప్‌మెంట్‌తో అంటే పల్స్ ఆక్సిమీటర్స్ దొరుకుతున్నాయి. అందులో రీడింగ్ ఒక్కొక్కసారి రాంగ్ ఉండొచ్చు. దాన్ని చూసి మీరు హార్ట్ రేట్ ఎక్కువ ఉందని కూడా మీరు అనుకోకూడదు. పిల్లవాడికి తెలిసిపోతుంది. అంటే హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కానివ్వండి, అడల్ట్స్‌కి కానివ్వండి అది తెలిసిపోతుంది. అంటే దాన్ని పాల్పిటేషన్స్ అంటాం. అంటే మన హార్ట్ రేట్ పెరిగినట్టు మనమే గ్రహిస్తామన్నమాట. సో, అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా మీ పిల్లవాడికి అని తెలుసుకోవాలి. అడగండి. అలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ మెడికల్ కన్సల్టేషన్ అనేది మీరు తీసుకోవాలి. సింపుల్ రీడింగ్ చూసి మీరు హార్ట్ రేట్ ఎక్కువ ఉందని అనుకోకండి. ఎక్కువ ఆడినప్పుడు లేదా ఎక్కువ పరిగెత్తినప్పుడు కూడా హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది 90/60 బ్లడ్ ప్రెషర్ అనేది 8 సంవత్సరాలకి అబ్సల్యూట్లీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అది. దానికి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఎటువంటిది లేదు. బట్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, 120, 130 అలా వెళ్తూ ఉంది, కంటిన్యూస్గా పిల్లవాడికి వాడి ఓన్ హార్ట్ రేట్ తెలుస్తూ ఉంది అన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.